టెక్నాలజీ విద్యాస్థాయి పెరిగిన ఈ ఆధునిక యుగంలోనూ ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భార్యకు విడాకులు ఇవ్వడం, కుటుంబాన్ని వదిలేయడం వంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా సమాజం అంతటా చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లాకు చెందిన అర్చన తన భర్త రవి ఆడపిల్ల పుట్టిన తర్వాత తనను కుమార్తెను నిర్లక్ష్యం చేసి వదిలేశాడని ఆరోపించింది. అనంతరం అతడు హైదరాబాద్కు మకాం మార్చి మరో మహిళతో సహజీవనం చేస్తూ ఇద్దరు మగపిల్లలకు తండ్రిగా జీవిస్తున్నాడని ఆమె చెప్పడం కలకలం రేపుతోంది. భార్యను కుమార్తెను వదిలేసి మరో జీవితం ప్రారంభించడంపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కుటుంబాన్ని విడగొట్టడం పూర్తిగా అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని, భర్త నుంచి భరణం ఇప్పించాలని అధికారులను కోరుతోంది. ఇప్పటికే ఆమె పోలీసులను ఆశ్రయించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు సంబంధిత వ్యక్తుల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో అదే జిల్లాకు చెందిన రవితో వివాహం జరిగింది. వివాహం తర్వాత ప్రారంభంలో కుటుంబ జీవితం సాధారణంగా ఉన్నప్పటికీ కొంతకాలానికి పరిస్థితులు మారిపోయాయని బాధితురాలు ఆరోపిస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పేరుతో ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేశారని, అత్తింటి కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. వర్షం నీళ్ళు వద్దు రాళ్ళు వెళ్తే దాని మీద ఇగ్గినాం. ఆ పిల్లలు 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల. ఇప్పుడు ఏమో నేను నచ్చుకొడితే కొట్టాయంటివి, మళ్ళీ ఆ పిల్లకి నొప్పి లేలే. తనకు ఆడపిల్ల పుట్టిన తర్వాత భర్త, అత్తింటి వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని అర్చన వాపోయింది. ఆడపిల్ల పుట్టిందనే కారణాన్ని చూపిస్తూ తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారని, కుటుంబంలో తన స్థానం తగ్గించారని ఆమె ఆరోపించింది. ఈ వివక్ష కారణంగా మానసికంగా తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలిపింది. ఆడపిల్ల పుట్టిన కారణంతోనే భర్త రవి వనపర్తి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లుగా బాధితురాలు పేర్కొంది. అయితే ఆ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించిందని ఆమె తెలిపింది. అయినప్పటికీ భర్త తనతో కలిసి ఉండకుండా దూరంగా వెళ్లిపోయాడని ఆరోపించింది. నీళ్ళు వద్దు రాళ్ళు వెళ్తే దాని మీద ఇగ్గినాం. ఆ పిల్లలు 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల. ఇప్పుడు ఏమో నేను నచ్చుకొడితే కొట్టాయంటివి, మళ్ళీ ఆ పిల్లకి నొప్పి లేలే. తర్వాత రవి హైదరాబాద్కు మకాం మార్చి మరో మహిళతో సహజీవనం ప్రారంభించాడని అర్చన ఆరోపిస్తోంది. ఆ సంబంధం ద్వారా అతడికి 3 మగపిల్లలు కూడా ఉన్నారని ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని ఇటీవల కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో తెలుసుకున్నట్లుగా తెలిపింది. ఇటీవల తన బంధువులు, స్థానికుల సహాయంతో భర్త నివాసానికి వెళ్లినప్పుడు అతడు మరో మహిళతో కలిసి జీవిస్తున్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించినట్లుగా అర్చన చెప్పింది. దీంతో తనకు, తన కుమార్తెకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చట్టపరమైన న్యాయం చేయాలని, భర్త నుంచి భరణం ఇప్పించాలని బాధితురాలు అధికారులను కోరుతోంది. చిన్న కుమార్తె భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం అవసరమని ఆమె పేర్కొంటోంది. ఇప్పటికే ఆమె పోలీసు అధికారులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కుటుంబాన్ని వదిలేయడం అమానుషమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మహిళా సంఘాలు కూడా ఈ ఘటనపై స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని, వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత పోలీసు అధికారులు దృష్టి సారించినట్లుగా సమాచారం. అయితే భర్త రవి లేదా సంబంధిత వ్యక్తుల అధికారిక స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని బాధిత కుటుంబం కోరుతోంది. బాధితురాలు తన కుమార్తెతో కలిసి న్యాయం కోసం ఎదురుచూస్తోంది. నా పేరు అర్చన సార్. మాకు 2012లో పెళ్ళయింది సార్. ఇతని పేరు రవి. హైదరాబాద్ లో ఉంటాడని చెప్పేసి చదివిస్తారని చెప్పేసి నన్ను పెళ్లి చేసిండ్రు సార్. తర్వాత అతను పొలం పనులు, ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి నన్ను పొలం పనులు చేయించి నన్ను చాలా చిత్రహింసలు పెట్టిండ్రు సార్. బట్టనెత్తి ఉందని చెప్పేసి ఆడపిల్ల పుట్టిన తర్వాత బట్టనెత్తి ఉందని కేసు పెట్టిండు సార్. వనపర్తిలో బట్టనెత్తి ఉందని చెప్పేసి కేసు పెట్టిండు సార్. కానీ కారణం అయితే ఆడపిల్ల పుట్టిందని కారణం. అక్కడ వనపర్తిలో బట్టనెత్తి ఉందని కేసు ఎవరైనా పెడతారని కొట్టేసిండు. కొట్టేస్తే మళ్ళీ హైకోర్టులో కేసు పెట్టిండు. ఇక్కడ దొంగ పెళ్లి చేసుకున్నాడు సార్. 2 కొడుకులు పుట్టిండ్రు సార్. విడాకులు కాకముందే సార్. మళ్ళీ నా బంగారం మొత్తం తీసుకొని ఇప్పుడు లేదని చెప్తున్నాడు సార్. సెటిల్మెంట్ కి రమ్మంటే కూడా వస్తలేడు సార్. వాళ్ళ అక్కలు బావులు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సార్. వాళ్ళ అక్కలు బావోళ్ళు నన్ను నరక యాతన పెడుతున్నారు సార్. వాళ్ళ బావ కొత్త బావ లాయరు. ఆయన ద్వారానే ఈయన నన్ను నరక యాతనలు పెట్టిండు సార్. వాళ్ళ అక్క కూడా అంతే సార్. మాది గోవర్ధని, వీళ్ళది గోవర్ధనకి సార్. మాది వనపర్తి పక్కల, వనపర్తి జిల్లా సార్. పాప భవిష్యత్తు ఏంటి సార్? పాప భవిష్యత్తు కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఏమని అంటే కూడా అడగడం, ఏం చెప్పడం లేదు. మాకు న్యాయం చేయాలి సార్. మాకు కోర్టు ద్వారా ఇచ్చిన ప్రకారము సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం సార్.